రీసెంట్గా ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి డాక్టర్ మీరు నా ఫ్రెండ్ ఒక ఆమెకి లైపోసక్షన్ చేశారు, సో నాకు కూడా చేస్తారా, నాకు ఆ రిజల్ట్స్ అనేవి చాలా బాగా నచ్చినాయి, సో నేను కూడా చేయించుకోవాలనుకుంటున్నాను అని అడిగారు. నేను ఒకసారి పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకి చాలా లూజ్ స్కిన్ ఉంది, దాంతోపాటు మజిల్స్ కూడా చాలా స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో నేను ఆవిడ చెప్పాను, అమ్మా మీకు లైపోసక్షన్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు, దీనికి మీకు టమ్మీ టక్ అనే ట్రీట్మెంట్ వల్ల బెటర్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయని చెప్పాను. సో మనం లైపోసక్షన్ చేయాలా, టమ్మీ టక్ చేయాలా అనే దానికి రకరకాల వేరియబుల్స్ అనేవి ఉంటాయి. అంటే స్కిన్ క్వాలిటీ ఎలా ఉంది, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా, మన ఫ్యాట్ ఎంత ఎక్కువగా ఉంది, అలాగే మజిల్ సపరేట్గా ఉన్నాయా, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా మల్టిపుల్ థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ పేషెంట్స్ని జనరల్గా మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చి వీళ్ళలో స్కిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అలాగే వాళ్ళకి స్టబాన్ ఫ్యాట్ అంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే స్టబాన్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి లైపోసక్షన్ అనేది చాలా బెటర్గా సూట్ అవుతుంది. సెకండ్ కేటగిరీ అంటే వీళ్ళలో స్కిన్ క్వాలిటీ బాగానే ఉంది కానీ కొంచెం మినిమల్గా సాగింగ్ ఉంది అండ్ కొంత స్టబాన్ ఫ్యాట్ ఉంది, వీళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ లైపో కాంటూరింగ్ అనేది బెటర్గా సూట్ అవుతుంది. అండ్ కమింగ్ టు థర్డ్ కేటగిరీ, వీళ్ళలో స్కిన్ చాలా లూజ్గా ఉంది, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, అలాగే మజిల్స్ కూడా దూరంగా ఉన్నాయి, అంటే ఏదో డయాస్టేసిస్ కానీ లేదు అంటే హర్నియా ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా మనం టమ్మీ టక్ అనేది బెటర్గా సూట్ అవుతుంది. సో వేరే వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు, వాళ్ళకి కావాల్సినట్టు మనకు రిజల్ట్స్ వస్తాయి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవ్రీబడీస్ ఎనాటమీ ఈజ్ డిఫరెంట్. సో మనకు ఉన్న ప్రాబ్లమ్ని బట్టి కస్టమైజ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి మంచిగా